జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ క్షమిక ప్రార్థన. నిన్నటి పాసురం 10వ పాసురం, ఇవాల్టి పాసురం 11వ పాసురం రెండు ఈ వీడియోలోనే మనం క్లుప్తంగా తెలుసుకుందాం. నిన్నటి పాసురము నోతుచ్చువరగం పొగిన్న అమ్మనాయ్ ఆ పాసురం అన్నమాట. అయితే నిన్నటి పాసురంలో ఏమంటున్నారు? ఏ నోము నోయకుండా స్వర్గాన్ని చేరుకున్నదానా అంటున్నారు. అంటే స్వర్గాన్ని అనుభవిస్తున్నారటమాట నిన్నటి గోపిక. ఏ నోము లేకుండా స్వర్గము అంటే ఇంద్రలోకమా? కానే కాదు. స్వర్గము అంటే పరమాత్మ కళ్యాణ గుణగణాలలో చక్కగా మునిగి తేలడమే స్వర్గము. స్వామి యొక్క అనుగ్రహం కలగడమే స్వర్గము అని ఎంతో గొప్పగా చెప్తున్నారు. అమ్మ నాయ్, మా గోష్ఠికి నీవు స్వామివి, స్వామినివి. స్వామి అంటే కృష్ణయ్య. స్వామినివి, నీవే అనుగ్రహించకపోతే ఎలా తల్లి అని అడుగుతున్నారు. మా తమం తారారో, నీవు కృష్ణయ్య దగ్గర ఉండు కానీ నీ మాటైనా మాకు ఇవ్వు తల్లి. ఏదైనా మాట్లాడు, వస్తున్నానో లేదనో ఏదొకటి చెప్పు, అది వింటేనే మాకు ఉజ్జీవనం అన్నారట. ఎలా అంటే సంశ్రవే మధురం వాక్యం మధురాలాప అంటే ఆనాడు సీతమ్మ మాట్లాడేటప్పుడు హనుమత్ స్వామి విని అబ్బా ఎంత మధురంగా ఉంది సీతమ్మ మాట అనుకున్నారట. అలా నీవు మాట్లాడితే మేము అంత ఆనందపడతాం అంటున్నారు మన గోదమ్మ. వాసల్ తిరవాదార్, తలుపైన తెరువు తల్లి, నీ మాట ఎలా అయినా వినిపించట్లేదు. కృష్ణయ్య లోపలగానే ఉన్నాడా ఏంటి అంటే ఇవాళ గోపిక తిరుమాళిగా, కృష్ణయ్య తిరుమాళిగ పక్కనే అంట. తిరుమాళిగ అంటే ఇల్లు, ఇద్దరిల్లులు పక్క పక్కనే అన్నమాట. మధ్యలో ప్రహరీ గోడ మాత్రమే అడ్డు. కానీ వీరు ఆ ప్రహరీ గోడను కూడా తొలగించేస్తున్నారు. ఇద్దరికి రహదారిగా కృష్ణయ్య ఎప్పుడైనా వస్తుంటాడు, గోపికమ్మ ఎప్పుడైనా వెళ్తుంటారు. అలాంటి గోపిక అన్నమాట. కృష్ణయ్య లోపల ఉన్నాడా ఏంటి? నా తత్తూజాయముడి నారాయణన్, ఆవిడ లేదు కృష్ణయ్య నా దగ్గర లేడు అంది. అయితే మన గోదమ్మ అన్నారు, నా తత్తూజాయముడి పరిమళం, తులసిదళం పరిమళం వస్తుంది. తులసిదళం ధరించేదెవరు? మన కృష్ణయ్య, మన గోవిందుడు, మన పెరుమాళ్ళు కదా. ఆ తులసిదళం వాసన పరిమళం వస్తోంది మాకు బయట దాకా. ఆ నారాయణుడు గురించి చెప్తున్నారన్నమాట. అయితే లోపల గోపిక అంది కదా, లేదు 2 రోజులు ముందు వచ్చి వెళ్ళినాడు, ఆ పరిమళమే మీకు వస్తుంది అంటోంది లోపల గోపిక. సరే కృష్ణయ్య రావాలన్నా మిమ్మల్ని అందరినీ దాటుకొని కదా రావాలి అని అంటోంది లోపల గోపిక. అయితే మన గోదమ్మ అన్నారు కదా, కృష్ణయ్య ఎవరు? సాక్షాత్ ఆ నారాయణుడు. ఆయన సర్వాంతర్యామి. తలుపు తీసే రావాలా, లేదంటే మమ్మల్ని దాటుకోవనే రావాలా? కాదు కదా అని అంటున్నారనమాట. కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు అని అడిగితే, మంగళాశాసనం చేస్తాము స్వామి, నీవు మంగళంగా ఉండాలి, నీ శంఖత్తాళ్వాన్ మంగళంగా ఉండాలి, నీ చక్రత్తాళ్వాన్ మంగళంగా ఉండాలి, నీ హృదయంలో వేంచేసి ఉన్న మన లక్ష్మీ అమ్మ మంగళంగా ఉండాలి అని ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇతర కోరికల కోసం కాదును, స్వామి కోసమే అని చెప్తున్నారనమాట. పుణ్యనాల్ అంటే ఆ కృష్ణయ్య రూపం ఎటువంటిదంటే ధర్మం అంట, పుణ్యము. ఎటువంటి పుణ్యము కలవాడు స్వామి అంటే? స్వామి ఎట్లాంటి వాడు అంటే మనం ఇంత కైంకర్యం చేసినా కూడా అంత ఫలాన్ని ఇస్తాడంట, అంటే అంత పుణ్యాన్ని ఇస్తాడు. మరి ఆ పుణ్యం ఎవరు అంటే స్వామినే పుణ్యము. పండొరునాల్ కూతత్తిన్ వాయి వీజందు కుంభకర్ణనం అంటే పూర్వం ఒక కాలము, త్రేతాయుగము. గోదమ్మ ఇప్పుడు ద్వాపర యుగంగా భావిస్తున్నారు కాబట్టి పూర్వయుగము త్రేతాయుగము. ఆ త్రేతాయుగములో కూతత్తిన్వాయ్ వీజంద, యముని యొక్క నోటులో పడి చనిపోయినవాడు కుంభకర్ణుడు. అంటే రామయ్య సంహరించల, కుంభకర్ణుడు రావణాసురుడికి సహాయం చేయడం వలన ఆయనంతటా ఆయనే యముని నోట్లో పడ్డారనమాట. ఎందుకు కుంభకర్ణు గురించి అంటే ఇవాళ గోపిక నిద్ర, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలంట. అయితే కుంభకర్ణుడికి ఈ గోపికి ఈ నిద్రలో పోటీ పెడితే కుంభకర్ణుడు ఓడిపోయి ఆయన నిద్రని కూడా ఈ గోపికకి ఇచ్చారా అన్నట్టుగా చెప్తున్నారు గోదమ్మ. తోత్తు మునక్కే పెరుందియల్ తాన్ తందానో, ఆ కుంభకర్ణుడు ఓడిపోయి నీకు పెద్ద నిద్రను కానీ ఇచ్చాడా అమ్మా అని అడుగుతున్నారు. అనందుడయ్యాయ్ అరుంగళమే, మా గోష్ఠికి శిరోభూషణం వంటి దానివి నీవు. మాకు ఆచార్యరత్నహారులను రామానుజుల వారు ఎలాంటి వారో మా గోష్ఠికి కూడా నీవు ముందుండి నడిపించాలి అని. రామా ఇవందు, అమ్మా గోపిక బయట చాలామంది గోష్ఠి వారు ఉన్నారు కదా, అందుకుగా లేచి అలా వచ్చేయకుండా సరి చేసుకొని వస్త్రాలని, కేశాలని, ఆభరణాలని వచ్చి గోష్ఠిలో చేరు అనగానే ఆవిడ అన్నీ సరి చేసుకొని
గోష్ఠిలోకి వచ్చి నమస్కరించి గోష్ఠిలో చేరారు. రేపటి గోపిక దగ్గరికి అంటే 11వ పాసురంలోకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు 11వ పాసురము ఇవాల్టి గోపికని ఏ విధంగా మేల్కొల్పుతున్నారు. కత్తుక్కరవై కనంగల్ పలకరంద్. ఇవాల్టి గోపిక సంపద ఏంటంటే వారి కుటుంబం సంపద, గోవులే వారి సంపద. గోవులని లెక్క పెట్టలేము, ఆ గోవుల సమూహాలని కూడా అంటే ఒక 10గా చేసుకొని ఇంకొక 10 ఇవి 2 గ్రూప్స్ అట్లా కూడా సమూహాలని కూడా కౌంట్ చేయలేమన్నమాట. ఇవాల్టి గోపిక యొక్క సంపద అంటే వారి కుటుంబం యొక్క సంపద. ఎలా అయితే పెరుమాళ్ళ కళ్యాణ గుణగణాలని మనం లెక్క పెట్టలేము, దశరథ చక్రవర్తి రథాలని లెక్క పెట్టలేము. కత్తుక్కరవై ఇలాంటి గోవులు ఎంత యవ్వనంగా ఉన్నాయంటే పరమపదంలో స్వామి చెంత ఉన్న నిత్యసూరులు ముక్త పురుషులందరూ 25 సంవత్సరాల వయసులో ఉన్నవారే. అలానే ఇక్కడ ద్వాపరయుగంలో ఆవులు కూడా ఎవరి స్పర్శతో ఉన్నాయి, కృష్ణయ్య స్పర్శతో గనుక ఆవులు కూడా 25 సంవత్సరాల యవ్వనంగా ఉన్నాయంటే ఎన్నో లీటర్లు పాలనిస్తాయట ఈ ఆవులు. 4000 లీటర్లు పాలు, అలా ఎన్నో ఆవులు. అయినా సరే ఆ గోపకులు అంటే ఈ గోపిక యొక్క అన్నగారు మంచి పరాక్రమం కలిగిన వారట. ఎంతటి పరాక్రమం కలిగిన వారు, అన్ని పాలను కూడా పితకగలే పరాక్రమం కలిగిన వారు. సెత్తార్ తిరలజ్య చెన్నుసరు చెయ్యం అంటే శత్రువుల యొక్క బలం అంటే నశించేటట్టుగా ఉంటారు వీరు. శత్రువులు వీరి దగ్గరికి రావక్కర్లేదును, వీరే వారి దగ్గరికి వెళ్ళి సంహరిస్తారు. ఎలా రామాయణంలో శ్రీమద్ రామాయణంలో మన రామయ్య రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సంహరించాడు. రావణాసురుడు ఇక్కడికి రాలే, లంకకే వెళ్ళాడు మన రామయ్య. అలాంటి పరాక్రమం కలిగిన గోపకులు ఇవాల్టి వారు అంటే గోపిక యొక్క అన్నగారు వెళ్ళి సంహరిస్తారన్నమాట. మొన్నిల్లాద కోవలర్థం పొర్కొడియే అంటే ఏ దోషము ఇంత కించిత్ కూడా దోషం లేనివారట. అంటే ఎలాంటి దోషం లేదు అంటే ఇప్పుడు వారు శత్రువుల దగ్గరికి వెళ్ళారే అనుకోండి, వారి దగ్గర ఆయుధాలు లేకపోతే వీరు యుద్ధం చేయకుండా వెనక్కే వచ్చేస్తారంట. అలాంటి దోషం కూడా లేని గోపకులు చెల్లెలు ఇవాటి గోపిక. కోవలర్థం పొర్కొడియే అసలు గొల్ల కులానికే బంగారు తీగ వంటి దానివమ్మ నువ్వు. తీగ అంటే ఏదైనా ఇప్పుడు సన్నజా చెట్టే ఉందనుకోండి, కర్ర పెట్టి దానికి తీగని అంటే తీగ చుట్టుకోవడానికి మనము ఏర్పాటు చేస్తే చక్కగా చుట్టుకుంటుంది, బాగా పెరుగుతుంది, మంచి మంచి పుష్పాలు వస్తాయి. అలానే ఇవాళ గోపికకు కూడా కర్ర ఎవరు అంటే కృష్ణయ్య అంట. అలాంటి తీగ వంటి దాన సన్నని నడుము గురించి ఎందుకు చెప్తున్నారు అంటే కనులు అంటే జ్ఞానము, హృదయము అంటే భక్తి, నడుము అంటే వైరాగ్యము. అలా గోపికల అవయవాల్ని పొగుడుతున్నారు అంటే వారి జ్ఞాన భక్తి వైరాగ్యాల గురించి తెలియజేస్తున్నట్టు మనకి మన గోదమ్మ. పుత్తరవలగుల్ పునమైలే పోదరాయ్ అంటే పాము ఎలా అయితే నితంబాన్ని విప్పి ఉన్నప్పుడు పైన ఏమో వెడల్పుగా కిందకు వచ్చేసరికి సన్నగా ఎలా అయితే ఉంటుందో, కానీ పుట్టలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ సన్నగా అయిపోయి పుట్టలోకి వెళ్ళిపోతుంది. అలా మితంబాని విప్పినప్పుడు ఎలా అయితే వెడల్పుగా ఉండి కింద సన్నగా ఉంటుందో ఇవాల్టి గోపిక కూడా అలానే ఉన్నారట. సన్నని నడుము, పైనేమో వెడల్పుగా సౌందర్యంగా ఉన్నారట. పునమయ్యిలే నెమ్మలి ఏ భాగం చూసినా అందంగానే ఉంటుంది. కనులు అందంగా ఉంటాయి, అలానే ముక్కు అందంగా ఉంటుంది. నెమ్మలి ఎట్లా చూసినా అందంగానే ఉంటుంది. అలానే వాటి గోపిక కూడా సముదాయ శోభ, సౌందర్యము రెండూ కలిగి ఉన్నదంట. సముదాయ శోభ అంటే లావణ్యం, పూర్తి దివ్యమంగళ విగ్రహం చూస్తే ఎంతో అందంగా ఉంటారంట. అలానే విడివిడిగా ఒక్కొక్క అవయవం సేవించినా కూడా ఎంతో అందంగా ఉంటారంట. మన రామయ్య వలె రామయ్యని కూడా దివ్యమంగళ విగ్రహం చూసినా అందంగా ఉంటారు, ఆయన నడుస్తున్నా అందంగా ఉంటారు. అలా నెమలి నడకలాగా సౌందర్యమైన నడక కలిగినది అంటే వాటి గోపిక. అందుకుగా లావణ్యము కలిగి ఉన్నది, సౌందర్యము కలిగి ఉన్నది. సుత్తోజిమారెల్లారం వందు తల్లి గోష్ఠిలో అందరూ వచ్చారు, నీవు తప్ప. చుట్టాలు వచ్చారు, స్నేహితులు వచ్చారు. నేను ముత్తంపుగుందు మేమందరము నీ ఇంటి వాకిటే ఉన్నాము. ఏదైనా ఒక సంకేత స్థలం పెట్టుకుంటామే అది గోపిక ఇల్లు. ఇవాల్టి గోపిక ఇల్లు అనమాట. ఆ సంకేత స్థలం నీ ఇల్లే తల్లి, నీ ఇంటి వద్దనేమున్నాము అని ఎంతో చక్కగా చెప్పారు. ముకిల్ వన్నన్ మరి ఇలా చెప్పినా ఇంకా ఉలకడం లేదు, పలకడం లేదు. అందుకుగా నీలమేఘ వర్ణుడు
వర్షం ఎలా అయితే ఒక మేఘం వర్షం అందరి మీద ఎలా కురిపిస్తుందో మన పెరుమాళ్ళు కూడా దయావర్షాన్ని అలా కురిపిస్తాడంట. కాకపోతే మనమే అహంకారం అనే గొడుగు వేసుకొని స్వామి దయని మన మీద పడకుండా ఆపుకుంటున్నాం. అలా నీలమేఘవర్ణుడు ముకిల్ వన్నన్ పేర్పాడ ఆ స్వామి నామ సంకీర్తన చేశారన్నమాట. సిత్తాదే పేసాదే సెల్వపెండ అట్టి లేచినట్టు ఉలుకును తెలియట్లేదు, లేదంటే నీ మాటలు కూడా వినిపించట్లేదు. ఇంత గోవు సంపద కలిగిన దానా నీవు లేచిరా అని అడుగుతున్నారన్నమాట. నీ ఎత్తు కురుంగం పొరలేలోరెంబావాయ్ అంటే ఇంత నిద్రించి ఉన్నావు అంటే ఏంటి నీ అభిప్రాయం, మేల్కో తల్లి అని ప్రార్థించగా లోపల గోపిక వచ్చి వాటి గోష్ఠిలో చేరారనమాట. 10వ పాశ్రంలోని నామము నా తత్తుజాయముడి నారాయణన్, తులసిమాల ధరించిన నారాయణ. ఆయన తిరుప్పుల్లానిలో వేయించేసి ఉన్నారనమాట. ఇవాల్టి రోజు నామము ముకిల్ వన్నన్. 11వ పాశ్రం నామం ముకిల్ వన్నన్. ఈ మేఘవర్ణుడు 10 మంది ఆళ్వార్లు పాడిన శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు. ఆండాళ్ తిరువడిగలే శరణం.